అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ స్నేహలతా రెడ్డి, మాది ఆమన్గల్లు. సో నేను ఈరోజు మీ అందరి ముందు భగవద్గీతను నాకు తెలిసిన జ్ఞానం నా నెక్స్ట్ జనరేషన్కి చెప్తూ క్లాసెస్ తీసుకుంటూ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను. సో ఆ వేదవ్యాసుల వారు రచించిన భగవద్గీతని ఘంటసాల గారు 100 శ్లోకాలు మనకి అందించారు. దాని తర్వాత గంగాధర్ శాస్త్రి గారు 700 శ్లోకాలకి ట్యూన్ చేశారు. అందులో మనకి 104 శ్లోకాస్ మన గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఎంతో సులభ సాధ్యంగా అర్థమయ్యేలాగా గీతాయనం పుస్తకం చేసి మనందరికీ అందించారు. ఆ పుస్తకం ఇన్స్పిరేషన్తోనే నేను లాక్డౌన్ నుంచి నేర్చుకుంటూ మరియు జూమ్లో ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటూ ఇలా ప్రయాణం కొనసాగుతుంది. సో భగవద్గీత అంటే చాలా టఫ్ సబ్జెక్ట్ లాగా కాకుండా చిన్నపిల్లలకి కూడా వాళ్ళ వరకు వెళ్ళి రీచ్ అయ్యేలాగా ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ప్రతి శ్లోకం యొక్క భావంకి అందులో ఉన్న ప్రతి వర్డ్కి కూడా దానికి డీటెయిల్డ్గా దానికి సంబంధించిన ఇమేజ్ మనకు వెనకాల డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ పిల్లలకి యాపిల్ అని ఏ ఫర్ యాపిల్ అని చెప్పడం కంటే కూడా యాపిల్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి ఎక్కువగా గుర్తుంటుంది, ఎక్కువగా వాళ్ళకు దాని గురించి అర్థమవుతుంది. సో ఆ కాన్సెప్ట్ బేస్డ్గా మనకి శ్లోకంలో ఉన్న ప్రతి భావంకి దానికి సంబంధించిన ఇమేజ్ మనకి వెనకాల క్రియేట్ చేయడం జరిగింది. సో గత 1 ఇయర్గా ఇక్కడ ఉన్న పిల్లలందరూ డైలీ మార్నింగ్ 6:30 to 7 జూమ్లో నేర్చుకుంటూ ఉన్నారు. సో ఆ 1 ఇయర్ది మొత్తం ఇక్కడ మనకు ఎక్స్ప్రెస్ చేయడానికి టైం లేదు కాబట్టి మేము సెలెక్టెడ్ 10 శ్లోకాస్ మటుకే తీసుకున్నాము. మ్యాక్సిమం మనకి ఆ 10 శ్లోకాస్ అది కూడా ఎక్కువ టైం లిమిట్ ఉంది కాబట్టి అందరూ కలిసే పర్ఫామ్ చేస్తాము. సో మనకి ఇంత గొప్ప జ్ఞానము ఇక్కడ నిల్చొని మనకు షేర్ చేసుకోవడానికి కారణము నాకు మా తల్లిదండ్రులు. ఇక్కడ నిల్చున్న ప్రతి ఒక్క చిన్నారులకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు, ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం తెలియంది ఇంతవరకు స్టేజ్ వరకు రాలేరు. సో ఆ తల్లిదండ్రులను కూడా స్మరించుకుంటూ ముందుగా ఒక చిన్న పాటను పాడాలనుకుంటున్నాము మేమందరము. సో ఎంతమంది రెడీ ఉన్నారు పాట వినడానికి? బిఫోర్ గోయింగ్ ఇన్ టు భగవద్గీత నాలెడ్జ్. ఓకే, ఆడియో. अमृत रूप
విధిగా విద్యా బుద్ధులతో వివిధ విషయ క్రమశిక్షణతో బ్రతుకు తెరువుకు బాటలు చూపే భద్రమూర్తి నానా. బ్రతుకు తెరువుకు బాటలు చూపే భద్రమూర్తి నానా. నానా అమృత రూపమై ప్రేమిస్తారు అమ్మా నాన్నలే. అభయ దైవమై దీవిస్తారు అమ్మా నాన్నలే. అమృత రూపమై ప్రేమిస్తారు అమ్మా నాన్నలే. అమ్మా నాన్నలే. మాతృదేవో భవ పితృదేవో భవ. ధన్యవాదాలు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ పరమాత్మే నమః. ఓం శ్రీ పరమాత్మే నమః. ఉత్తరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. ఆత్మైవ రిపురాత్మనః. ఈ శ్లోకం యొక్క భావము ఎవరికి వారే ఆత్మోద్ధరణ చేసుకోవాలే కానీ అపతనం కాకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయి ఉంది. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతినీచం శైలాజినకుశోత్తరం. ఈ శ్లోకం యొక్క భావము ఎక్కువ ఎత్తుగా కానీ మరీ తక్కువగా కానీ ఉండని పరిశుభ్రమైన ప్రదేశంలో దర్పము వస్త్రము పరుచుకొని తన కోసం ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. భగవద్గీతలోని 6వ అధ్యాయంలోని 12వ శ్లోకం. తత్రైకాగ్రం మనఃకృత్వా యత్ చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజాత యోగమాత్మవిశుద్ధయే. ఈ శ్లోకం యొక్క భావము సుఖాసనం మీద కూర్చొని ఇంద్రియాలను మనస్సును స్వాధీనం చేసుకొని అంతఃకరణ శుద్ధి కోసం ఏకాగ్రతతో ధ్యానయోగ సాధన చెయ్యాలి. భగవద్గీతలోని 6వ అధ్యాయంలోని 13వ శ్లోకం. సమం కాయ శిరో గ్రీవం ధారయన్న చలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఈ శ్లోకం యొక్క భావము శరీరము, మెడ, శిరస్సులను నిటారుగా కదలకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడక నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి. భగవద్గీతలోని 6వ అధ్యాయంలోని 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఈ శ్లోకం యొక్క భావము యుక్తమైన ఆహారము, నడత, కర్మాచరణ, యుక్తమైన నిద్ర, మెలకువ,
కలిగి ఉన్నవాడికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే ధ్యాన యోగము సిద్ధిస్తుంది. భగవద్గీతలోని 6వ అధ్యాయంలోని 35వ శ్లోకం. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అవ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఈ శ్లోకం యొక్క భావము, అర్జున, నిస్సందేహంగా మనస్సు అనేది చంచలమైనది, మరి నిగ్రహించడానికి కష్టసాధ్యమైనది. అయినప్పటికీ అభ్యాసం చేత మరి వైరాగ్యం చేత దానిని సులభంగా నిగ్రహించవచ్చు. భగవద్గీతలోని 6వ అధ్యాయంలోని 25వ శ్లోకం. శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనకృత్వా న కించిదపి చింతయేత్. ఈ శ్లోకం యొక్క భావము, దృఢమైన బుద్ధితో మనస్సును ఆత్మలోనే స్థిరపరిచి ఆత్మను తప్ప ఇతర ఆలోచనలు ఏమీ లేకుండా క్రమక్రమంగా సాధన చేస్తూ శాంతిని పొందాలి. భగవద్గీతలోని 6వ అధ్యాయంలోని 26వ శ్లోకం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఈ శ్లోకం యొక్క భావము, చంచల స్వభావం కలిగి నిలకడలేని మనస్సు ఎక్కడ ఎక్కడ సంచరిస్తూ ఉంటే అక్కడ నుంచి దానిని మరలించి ఆత్మలోనే నిలిచేటట్టు చెయ్యాలి. భగవద్గీతలోని 5వ అధ్యాయంలోని 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శూని చైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. ఈ శ్లోకం యొక్క భావము, విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు, చండాలుడు, ఆవు, కుక్క, ఏనుగు వంటి జంతువులు మొదలగు అన్నింటిపైన సమదృష్టిని కలిగి ఉన్నప్పుడే అసలైన పండితుడు. భగవద్గీతలోని 6వ అధ్యాయంలోని 29వ శ్లోకం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ఈ శ్లోకం యొక్క భావము, ఆత్మైక్యం చెందిన యోగి సమస్త ప్రాణికోటి పట్ల సమదృష్టిని కలిగి ఉంటూ తనలోనే సర్వభూతాలను, సమస్త భూతాలలో తనను దర్శిస్తాడు. ముగింపు శ్లోకము. యోగీశం సచ్చిదానందం వాసుదేవం వజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ పరమాత్మే నమః. ఓం శ్రీ పరమాత్మే నమః. ధన్యవాదాలు. సో అంటే ఇక్కడ శ్లోకాలన్నీ కూడా మనము యథావిధిగా ఎలా ఉందో అలాగే మేము పలికాము. కానీ దానికి ఇన్ డీటెయిల్డ్ మేము రోజు ఒక్కొక్క శ్లోకంకి 1 గంట స్పెండ్ చేసి నేర్చుకున్నారు ఈ చిన్నారులందరూ. సో అది నేర్చుకొని ఇక్కడ అప్పచెప్పడం కాకుండా వాళ్ళు దాన్ని, ఇక్కడున్న చిన్నారులందరూ కూడా దానిని ఆచరించారు. సో అది ఎలా ఆచరించారు, ఏం నేర్చుకున్నారు అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాము. మీరు ఈ శ్లోకం ద్వారా, భగవద్గీత శ్లోకాల ద్వారా ఏమేమి నేర్చుకున్నారు? అక్క ఫస్ట్ నేను
నేను ఈ శ్లోకం ద్వారా ఏం నేర్చుకున్నానంటే మనము ఆత్మ ఉద్ధరం చేసుకోవాలి కానీ పతనం చేసుకోకూడదు. ఆత్మ ఉద్ధరం అంటే డెవలప్ చేయడం, పతనం అంటే ఈర్ష్య కోపము. అప్పుడు మన ఆత్మ మనతో బంధువుగా ఉంటుంది, లేకపోతే మన ఆత్మ మనతో శత్రువుగా ఉంటుంది. ఓకే, సో ఆత్మ బంధువైనా శత్రువైనా మన చేతుల్లోనే ఉంది. అది మరి ఆత్మ బంధువు అవ్వాలంటే ధ్యానం చేయాలి. అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు విశ్వ మనం పరిశుభ్రంగా ఉంచుకొని మనం ధ్యానం చేయాలి. మనం ఒకటే దగ్గర కూర్చొని ధ్యానం చేయడం వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీస్ అనేది వస్తాయి. అంటే డిసిప్లిన్గా ఎలా కూర్చోవాలి అనేది కూడా మనకు భగవద్గీతలో శ్లోకం ఇంక్లూడ్ అయింది. ఏ ఆసనంలో కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి అనేది. నెక్స్ట్ మరి ఆ ధ్యానం ఎలా చేయాలి అనేది కూడా మనకు శ్లోకంలో వచ్చింది. చిన్నారి ప్రణవి. ఈ శ్లోకం ద్వారా నేను ఏం నేర్చుకున్నానంటే ధ్యానం చేసేటప్పుడు దిక్కులు చూడకుండా నాసికాగ్రం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నాసికాగ్రం అంటే ఎక్కడ ఉంటుంది? ఓకే, సో ధ్యానం ఎలా చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ ధ్యానం మరి కూర్చుంటే అందరికీ కుదురుతుందా? మనకి మనస్సు అనేది ఒకటి ఉంది కదా, దాని స్వభావం కూడా మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది సహస్ర మాటల్లో విందాం. ఈ శ్లోకం ద్వారా నేను ఏమి నేర్చుకున్నానంటే మనస్సు యొక్క స్వభావం గురించి నేర్చుకున్నాను. మనస్సు అనేది చాలా చంచలమైనది, నిగ్రహించటానికి చాలా కష్టం. అయినప్పటికీ మనం రోజు ధ్యానయోగ సాధన చేయటం ద్వారా మనస్సుని నిగ్రహించవచ్చు. ఓకే, నెక్స్ట్ సో మరి మనస్సుని ఎలా స్వాధీనం చేసుకోవాలి శాన్వి? మన బుద్ధిని బలంగా ఉంచుకోవాలి. మనసులోని ఆలోచనలు అదుపులో చేసుకొని ఆత్మ స్థిరపడి ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి. ఓకే, బుద్ధి ద్వారా మనస్సుని అదుపులో పెట్టుకొని ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈ శ్లోకం ద్వారా నేనేం నేర్చుకున్నానంటే జంతువులను పశువులను అన్నిట్ల దాంట్లోని సమానంగా చూసేవాళ్ళే పండితుడు. జ్ఞాని కావాలంటే శాకాహారం తినాలి అని శ్లోకం ద్వారా నేను నేర్చుకున్నాను. సో సమదృష్టిలో వాళ్ళకి శాకాహారం గురించి తెలుసుకొని వాళ్ళందరూ కూడా ఈ చిన్నారి శాకాహారిగా మారింది కూడా. సో నేను చేస్తున్న దానికి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న దానికి నేను ఎప్పుడూ నాన్ వెజ్ తిను అని చెప్పలేదు, తినొద్దు అని చెప్పలేదు. నేను శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో మట్టుకే వాళ్ళకి చెప్పాను. వాళ్ళంతటకు వాళ్ళే తెలుసుకొని దాన్ని ఆచరించి చూపించారు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ శాకాహారము ధ్యానము వచ్చింది. మరి ఆ రెండు కరెక్ట్గా ఉంటే మనకి ఎలా ఉంటుంది అనేది అలేఖ్య చెప్తుంది. మనల్ని మనం ఎంత ఇష్టపడతామో మనతో ఉన్న జీవులను పశుపక్షాదులను కూడా అంతే సమదృష్టితో చూడాలి. మనము చెట్లను నరికేయడము, మాంసాహారం తినడం మానేస్తే పండితులు అవుతాము. సో పండితులు అవ్వాలి అంటే మనకి చాలా సింపుల్గా మన గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఎప్పుడూ మనకి బోధించేది రెండే విషయాలు. ఒకటి శాకాహారము, ఇంకొకటి ధ్యానము. ఈ భగవద్గీతలో మేము ఈరోజు మీకు అందరికీ చెప్పాలనుకుంది కూడా ఇదే సారాంశము. సో అది మనకి ఆల్రెడీ గురువుగారు ఎంతో సింపుల్గా చెప్పారు. మేము అదే మళ్ళీ భగవద్గీతలలో శ్లోకాల ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాము. హోప్ వి రీచ్డ్ అవుట్ టు యూ పీపుల్ త్రూ భగవద్గీత శ్లోకాస్. ఈ అవకాశాన్ని మా అందరికీ కల్పించినందుకు విజయభాస్కర్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరియు పిఎంసి టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
అండ్ గత 1 ఇయర్గా మేము భగవద్గీత శ్లోకాస్ నేర్పిస్తూ బుక్స్ కూడా ఫ్రీగా డొనేట్ చేశాము. దానికి ఎంతోమంది దాతలు కూడా మాకు హెల్ప్ చేశారు. అందులో వన్ ఆఫ్ ద మెంబర్ ఈ కవిత గారు. సో ఒక చిన్న 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ధ్యానమిత్రులందరికీ ఆత్మాభివందనాలు. ముందుగా గురుగారికి వందనాలు. ఈ గీత నేర్చుకో, రాత మార్చుకో అన్నీ వింటుంటాం, చేస్తుంటాం. ఒక హిందువు నిఘంటువు ఏంటిదంటే భగవద్గీత. ఒక మనిషికి మాన్యువల్, ఒక ఎలక్ట్రిక్ వస్తువు ఉంటే మాన్యువల్ ఎట్లా చూస్తామో మనము ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా ఉండాలనేది ఒక భగవద్గీత చెప్తుంది. నేను మొన్న గీతా జయంతి రోజు స్నేహ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. చాలా బాగా అనిపించింది ప్రోగ్రామ్. ఏదో అన్ని ప్రోగ్రాంకి వెళ్ళడం వేరు, ఆత్మజ్ఞాన శిబిరాలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని నాకు ఉంటుంది. అందులో భాగంగానే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. కృష్ణుడు అందరికీ చెప్పిండు, అర్జునునికి కృష్ణుని నిమిత్తంగా అర్జునికి బోధించిండు. అప్పుడు మేము మా జూమ్లో ఇప్పుడు మాకు కృష్ణుడు స్నేహ, మేమంతా అర్జునులము. అందుకే ఇంకా ఇట్లాంటి కృష్ణులు తయారు చేయాలని ఉత్సాహంతో నేను కూడా నాకు తోచినని నేను భగవంతుడు నాకు ఇచ్చిన కృపతోని నేను కొన్ని నా పరమాత్ముడు ఇప్పించిన నేను ఒక గిఫ్ట్ అనుకొని నేను కొన్ని డిన్నర్ చేయడం జరిగింది. అందరూ ఆచరిస్తూ పోతే ఏదైనా జీవితంలో సాధించగలము. మన పురాణంలో కూడా ప్రతి ఒక్కరూ సాధించిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతులను వెలిగిద్దాం. ధ్యాన జగత్కి, సాకార జగత్కి, ర్యాలీకి, ప్రతిసారికి అందరికీ పదాబంధాలు చేస్తాం. అందరికీ నమస్కారాలండి. నా పేరు కసిరెడ్డి జ్యోతిరెడ్డి. ఇప్పటివరకు ఇక్కడ గీతా జ్ఞానం నేర్పించిన అమ్మాయి మా అమ్మాయి. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను ఏంటంటే ఒక గురువు నన్ను అడిగారు, నువ్వు ఏ ఆనందాన్ని పొందినప్పుడు, ఏ విషయం నీకు జీవితంలో సక్సెస్ అయితే నువ్వు ఆనందం అనుభవిస్తావని అడిగినప్పుడు, భిక్షమే గురుజీ నేనేం చెప్పానంటే మా పిల్లలు దేశానికి జ్ఞానాన్ని ఇచ్చేవారుగా కావాలి అని చెప్పాను వారు ఇంత ఉన్నప్పుడు. అదేవిధంగా ఈ అమ్మాయి అలా అవుతుంది. తన వృత్తిరీత్యా డాక్టరు. మరి అదేవిధంగా లాక్డౌన్లో ఈ భగవద్గీత సీతాయనం వైపు ఆమె మనసు వెళ్ళి ఇది చదువుదామని ఇది చదివి మరి అప్పటి నుంచి ఆన్లైన్లో నేర్పిస్తుంది. ప్రతిరోజు ఆన్లైన్లో 6 to 7 నేర్పిస్తుంది. అది ఎలా అంటే బుక్ కూడా ఫ్రీగా ఉచితంగా ఏ ఊరు వాళ్ళైనా, ఏ డిస్టిక్ వాళ్ళైనా, ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అడ్రస్ పెడితే అక్కడికి బుక్ పంపిస్తున్నాము. వాళ్ళు కంపల్సరీ జూమ్లో జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. మీ పిల్లలు, మనమలు, మనవరాన్లు ఎవరికైనా నేర్చుకునే వారికి ఈ బుక్ ఫ్రీగా ఇచ్చి నేర్పిస్తున్నాం. మరి బుక్ తీసుకునే వాళ్ళంతా కూడా ఎవరు ఇక్కడ అంటే మనుష్య రూపేణ ఉన్నవాళ్ళు. ఇచ్చేవాళ్ళు ఎవరంటే జ్ఞానులు. మరి అలాంటి జ్ఞానులు ఉన్నారు ఇక్కడే, తీసుకునే వాళ్ళు ఉన్నారు. తీసుకునే వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇచ్చేవాళ్ళు రెడీగా ఉన్నారు. రెండిటికి కొరత లేదు. ఎవరైనా కూడా ఇప్పటి నుంచి ఈ జూమ్ను ఫాలో అప్ అయ్యి పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. అందరికీ ఈ జ్ఞానాన్ని పంచడానికి ముందుకు వచ్చామండి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముఖ్యంగా మా అన్న విజయభాస్కర్ రెడ్డి గారు 5 నిమిషాలే ఇస్తామన్నారు. ఇంత టైం ఇచ్చినందుకు ఓకే, సో హ్యాపీ. మాది జగదాంబ పిరమిడ్ హౌజు ఆమన్గల్ అండి. మా అడ్రస్ పక్కలే, కడతాలకి 15 kilometers. మేము పిరమిడ్ 1 గంట ధ్యానం చేస్తే ఇంత బాగుంది అన్నప్పుడు మరి 24 గంటలు నివసించే ఇల్లు ఎందుకు కట్టుకోవద్దు పిరమిడ్ అనేసి పిరమిడ్లోనే మేము ఇల్లు నిర్మించుకున్నాము. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోరు కేర్ సెంటరు, ఫస్ట్ సెకండ్ కింగ్ క్వీన్ చాంబర్లో మా రెసిడెన్సీ. మా పిల్లలు ఇద్దరు కూడా మెడిసిన్లో సక్సెస్ అయ్యారు. ఈమె హాస్పిటల్ రన్ చేస్తుంది. మా చిన్నమ్మాయి కూడా ఇక్కడే ఉంది, ఆమె MBBS అయిపోయింది. అన్నిట్లలో ఓకే, ఆత్మజ్ఞానము, సేవా పర్పస్లో ఎన్నో హెల్త్ క్యాంపులు కూడా చేస్తూ ఎక్కడికి వెళ్ళినా ధ్యానము, వెజిటేరియన్ చెప్పడమే. వెజిటేరియన్ అంటే వాళ్ళు ఏంటంటే చాలా లైట్గా చెప్తారు డాక్టర్స్, ఇది తింటే మంచిది అంతే లైట్గా. డాక్టర్ చెప్పిందంటే వేదము. ఆ విధంగా మరి ఆమె ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ పిల్లలందరికీ కూడా విశిష్టత చెప్పింది వెజిటేరియన్. వాళ్ళు సాఫ్ట్గా, మేడం మాకు తినాలనిపించట్లేదు, మొన్న దసరా అయ్యింది మేము తినలేదు మేడం, మా ఇంట్లో మేము తినలే, మా అమ్మమ్మ ఊరికి వెళ్ళినాం మేము తినలే మేడం, మాకు విసుగు వస్తుంది అనే స్థితికి వీళ్ళు వచ్చారు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పిల్లలు కూడా. సో ఈ 4 yearsకి వెళ్ళి ఈ జూమ్లో మేము ఈ భగవద్గీత నేర్పిస్తున్నాము. మరి దీనికి అందరూ కూడా ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ జ్యోతి మేడంకు మన పక్కనే ఆమన్గల్లో ఉంటుంది. ఆమె ఎన్ని గ్రామాలు ఎంతమందికి ధ్యానం నేర్పిందో గట్టిగా చప్పట్లతో అభినందన తెలిపాలి. ఆ మేడం ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2 కూతుళ్ళు డొనేషన్ లేని డాక్టర్స్గా 2
వాళ్ళ ఇంట్లో ఇద్దరు డాక్టర్స్, ఒక అమ్మాయి ఎంబీబీఎస్, ఒక ఆమె ఎండిఎస్. ధ్యానం యొక్క పవర్ చూడండి. మూడవది నాన్న స్నేహ, నేను భగవద్గీత ఇంత ఎక్సలెంట్గా టీం చేస్తావు అనుకోలేదు. నెక్స్ట్ టైం కైలాసపురిలో 11 రోజుల్లో 30 నిమిషాలై 2 స్లాట్లు 2025కు డిసైడెడ్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, వ్యక్తిగతంగా నేను ₹1,00,000 మీ ఫౌండేషన్కు ఇస్తాను. ఓకే. మూడవది, ఎప్పుడు నీకు ఏది అనిపించినా ఎలా చేయాలి, ఒక 100 మందిని కాదు 1,00,000 మందికి భగవద్గీతను నేర్పియాలి. అవునా? అది నీ టార్గెట్. అప్పటి వరకు నేను నీ ఎంబడి ఉంటాను. ఓకే. అందుకే నేను లేచి వచ్చాను. మా వాళ్ళు ఏడో మైక్ గుంజుకుంటారు, నీ ఇష్టం అని చెప్పాను. ఓకే. ఐ రిక్వెస్ట్ డిఆర్ కార్తికేయన్ గారు టు ఫెసిలిటేట్ దిస్ వండర్ఫుల్ డాక్టర్. కార్తికేయన్ గారు ఈజ్ అ ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ అండ్ ఈజ్ అసోసియేటెడ్, ఒక 17 ఆధ్యాత్మిక సంస్థలకు అసోసియేట్ అయిన ఒక గొప్ప వ్యక్తి. పత్రిజీ గారికి అత్యంత స్నేహితుడు. గట్టిగా చప్పట్లతో మన కార్తికేయన్ గారికి మనం ఆహ్వానం పలుకుదాం. शरणं गच्छामि